మార్కెట్లో పుల్లటి మామిడికాయలు దొరుకుతున్నాయి కదండి. అందుకే నేను మీకు ఈరోజు వాటితో 2 రకాల పచ్చళ్ళు చూపించబోతున్నాను. అవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పచ్చడి కోసం ముందుగా ఆవాలు, మెంతుల పొడి తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల మెంతుల్ని వేసి వేయించుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించుకోవాలి. మెంతులు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని చల్లారనివ్వాలి. ఇవన్నీ మిక్సర్ జార్లో వేసి మెత్తటి పొడి పట్టుకోవాలి. రెండు పెద్ద మామిడికాయలు వాడుతున్నాను కాబట్టి 1 కప్ నువ్వుల నూనె తీసుకుంటున్నాను. సో మీరు వాడే మామిడికాయలకి తగ్గట్టుగా నూనె వేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత 1.5 టీ స్పూన్ల ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 6 ఎండుమిరపకాయలు కూడా వేసి పొయ్యి కట్టేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఈ తాలింపుని చల్లారనివ్వాలి. ఇప్పుడు 2 పచ్చి మామిడికాయల తొక్కు తీసి తురుముకోవాలి. ఇందులో 1/2 కప్ ఎండు కారం, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ల ఆవాలు, మెంతుల పొడి వేసి అంత బాగా కలుపుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న తాలింపుని ఇందులో వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతే, మామిడికాయ తొక్కు పచ్చడి తయారైపోయింది. దీన్ని గంట సేపు పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. లేదంటే వెంటనే కూడా తినచ్చు. ఈ ఇన్స్టెంట్ ఆవకాయ చేయడానికి ఇక్కడ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. ముందుగా ఒక పాన్ లో 1 టీ స్పూన్ అంత ఆవాలు వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అంత మెంతులు కూడా వేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని ఇలా పొడిగా వేయించాలి. ఇవి బాగా వేగి రంగు మారిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి మెత్తటి పొడి పట్టాలి. ఈ మెంత ఆవ పొడిని పక్కన పెట్టుకోవచ్చు. ఆవకాయకి ఇదే మెయిన్ అని చెప్పచ్చు. ఈ రెసిపీ కోసం నేను ఒక పుల్లటి మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి వీటిని ఇలా చిన్న ముక్కలుగానే కట్ చేయాలి. అప్పుడే ఇవి ఉప్పు కారాలు త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, పట్టి పెట్టుకున్న మెంతావ పొడి వేసి ఈ ముక్కల అన్నిటికీ బాగా పట్టేట్టు కలుపుకోవాలి. ఈ రెసిపీ కోసం మీరు ఎంత పుల్లటి మామిడికాయ వాడితే ఈ పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. అంతే, ఈ బౌల్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు
పచ్చడిలోకి తాలింపు కోసం ఒక ప్యాన్లో అరకప్పంత నువ్వుల నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. వెల్లుల్లి ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత 3 ఎండుమిరపకాయల్ని సగానికి కట్ చేసి వేస్తున్నాను. చివరిగా 1/2 టీ స్పూన్ అంత ఇంగువ కూడా వేసి అంత బాగా కలపాలి. ఈ ఆవకాయలు ఏ వెరైటీ పెట్టినా కూడా మీరు నువ్వుల నూనె వాడి చూడండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత పొయ్యి కట్టేసి కొన్ని కరివేపాకులు వేస్తున్నాను. కరివేపాకులు వేగడానికి ఈ మాత్రం వేడి సరిపోతుంది. సో ఈ తాలింపుని నేను ఇప్పుడు ఈ బౌల్లో వేసి కలుపుతున్నాను. చూస్తున్నారు కదా పచ్చడి ఎంత బాగా రెడీ అయిందో. అంతే అండి, ఇన్స్టెంట్ మామిడికాయ ముక్కల ఆవకాయ తయారైనట్టే. దీన్ని మీరు 1 గంట సేపు పక్కన పెట్టి తింటే ఈ ముక్కలకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మీరు ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో వేసి ఉంచి ఫ్రిడ్జ్లో పెడితే కనీసం వారం రోజులు నిల్వ ఉంటుంది. బయట అయితే 3 రోజుల వరకు పెట్టుకోవచ్చు. ఇది పెరుగన్నం, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లోకి కూడా భలే రుచిగా ఉంటుంది. చూసారు కదా ఈ 2 పచ్చళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో తప్పకుండా ఈ రెసిపీలు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.